ఇప్పటి నుంచే కాదు, ఎన్నో యుద్ధాలు భారతదేశం చేసింది. ప్రతి యుద్ధంలో ఎంతోమంది వారియర్స్ ఉంటారు, హీరోస్ ఉంటారు. అయితే ఈయన కథ చాలా చాలా ప్రత్యేకమండి. ఎందుకు ప్రత్యేకమంటే, పాకిస్తాన్ తన బాడీలో, ఈ సోల్జర్ బాడీలో దగ్గరగా 16 బుల్లెట్లను దించింది. ఒక్క బుల్లెట్ బాడీలోకి దిగితే, ఎవరన్నా షూట్ చేస్తే అక్కడే ఆల్మోస్ట్ అయిపోతుంది కదా. 16 బుల్లెట్లు ఈయన బాడీలో దిగినాయి, కానీ ఆయన ప్రాణం పోవటం పక్కన పెట్టండి, ఆయనకున్న ఆత్మస్థైర్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆ 16 బుల్లెట్లు బాడీని చిత్తు చేసేసినాయి. ఎముకలు విరిగిపోయినాయి, ఒళ్ళంతా రక్తం. ఈ షోల్డర్ డిస్లొకేట్ అయిపోయింది, అంటే ఉన్న చోట ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ చెయ్యి విరిగిపోయి ఇలా వేలాడుతోంది, ఈ జాయింట్ ఇరిగిపోయి ఇలా వేలాడుతోంది. ఈ భాగం అంతా పగిలిపోయింది. ఆల్మోస్ట్ 90% అన్కాన్షియస్ అయిపోయారు ఆయన. అంటే స్పృహలో లేరు 90%, ఒక 10% మాత్రమే స్పృహ ఉంది. చూస్తే ఎదురుంగా కొన్ని వందల మంది శత్రు సైన్యం, 16 బుల్లెట్లు బాడీలో. తన బోన్స్ ఇరిగిపోయినాయి, కానీ తన కాన్ఫిడెన్స్ చెక్కు చెదరలా. తన ఒళ్ళంతా రక్తం కారింది, కానీ భయం అనే ఇమోషన్ తన బాడీలో ప్రవహించలా, తన మైండ్లో ప్రవహించలా. శత్రువులు అటాక్ చేస్తున్నారు, కానీ చెక్కు చెదరని ధైర్యం, అన్షేకబుల్గా నిలబడి, మై డియర్ ఫ్రెండ్స్, భారతదేశానికి ఆయన చేసిన సేవ అత్యద్భుతం.